కేటీఆర్ గారికి నిజంగా ఆయన మైండ్ పనిచేస్తలేదు, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. థర్డ్ గ్రేడ్ అంటే ఏంటిదో చెప్పాలి. థర్డ్ గ్రేడ్ అంటే ఏంటిది, నీ ఉద్దేశంలో ఏంటిది అంటే నీ కులమా, నీ ఆస్తా, నీ అంతస్తా, నీ అధికారమా, నీ అహంకారమా, నీ అవినీత? ఫస్ట్ గ్రేడ్లు ఉండేది. థర్డ్ గ్రేడ్లో ఏముంటుంది? థర్డ్ గ్రేడ్ అంటే ఏంటిది? మా సీఎం ఎట్లా థర్డ్ గ్రేడ్ అయిండు, మా ప్రభుత్వము ఎట్లా థర్డ్ గ్రేడ్ అయిందో చెప్పాలి. ఎందుకు అంత అహంకారపూరితమైనటువంటి మాటలు? ఈరోజు ఏదో సల్లకచ్చి ముంత దాచుకున్నట్టుగా బీజేపీకి సపోర్ట్ చేస్తామని చెప్పకుండా రేవంత్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేటు లేదా థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం పెట్టిన క్యాండిడేటు థర్డ్ గ్రేడ్ పర్సన్ పెట్టింది. అసలు నీ డర్టీ మైండ్ అయ్యా, నీది డర్టీ మైండ్. అందుకనే మట్టిగా ఆలోచిస్తున్నావు. నీ మైండ్లో అసలు ఫ్రెష్నెస్ లేదు, నీ మైండ్లో వాస్తవాలు ఏం తెలియడం లేదు. అందుకనే ఏం చేయాలో అర్థమవుతలేదు నీకు. ఒక దిక్కు కేసులు, ఒక దిక్కు ఇంట్లో ప్రాబ్లం. పాపం ఆంధ్రలో విజయమ్మ కూడా అట్లనే చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. ఇక్కడ కూడా కేసీఆర్ గారు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టుంది. అందుకని ఆయన బయటికి రాలేకపోతున్నాడు. ఇంకా ఎందుకే ఇవాళ నీ ఇంట్లో సమస్యలు, అదేవిధంగా ఇవాళ ఆ సొంత చెల్లి ఇవాళ మీ మీద లెటర్ రాసింది. అంటే వితిన్ పార్టీలో జరిగేటువంటి అంశాలు కూడా బయటికి పోతున్నాయి. మా సొంత నాన్నకు రాసుకున్న లెటర్ కూడా బయటికి పోతుంది అని ఆమె గతంలో లెటర్ రాసింది. ఈరోజు కూడా నేను అమెరికాలో ఉండగా నా మీద ఇంత కుట్ర జరుగుతుంది అని, అలాంటివన్నీ డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి మరి డర్టీ మాటలు, మైండ్లెస్ మాటలను కేటీఆర్ అంటున్నాడు. ఇవాళ వాళ్ళు ఏదైతే మా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మా ఎన్డీఏ మా అలయన్స్ పార్టీ ఏదైతే ఉందో పెట్టినటువంటి మా ఇండియా బ్లాక్ ఏదైతే పెట్టినరో ఆ అభ్యర్థిని ఆల్ పార్టీస్ కలిసి పెట్టడం జరిగింది, మా అలయన్స్ పార్టీస్ అన్నీ. ఇందులో గతంలో మీరు కేటీఆర్ గారు మీ నాయన ఫ్లైట్ వేసుకొని రాష్ట్రాలన్నీ కూడగట్టి నేను థర్డ్ ఫ్రంట్, ప్రజా ఫ్రంట్, ఆ ఫ్రంట్, ఈ ఫ్రంట్ అని మీరు తిరిగిండ్రు. అలయన్స్ పార్టీలు అన్నీ కలిసే ఈరోజు జస్టిస్ రిటైర్డ్ సుదర్శన్ రెడ్డి గారి పేరును ప్రతిపాదించడం జరిగింది. దానికి సూటిగా మద్దతు ఇవ్వాల్సింది పోయి డొంక తిరుగుడు మాటలు, యూరియా ఎవరిస్తే వాళ్లకు మద్దతు ఇస్తామంటారు. యూరియా ఎవరు ఇవ్వాలి? ఈ రాష్ట్రంలో ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో రైతులు బలైతున్నారు. యూరియా కోసము మా ఎంపీలు, ఈవెన్ మా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఇవాళ కేంద్రము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఒక దిక్కు సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం కానీ, రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా ఏకకాలంలో 9,000 కోట్లతోటి రైతు భరోసా ఇవ్వడం కానీ, ఇవన్నిటితో రైతులు సంతోషంగా ఉంటున్నారని ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కూడా బలుక్కొని ఇవాళ యూరియా కొరతను సృష్టించింది ఆ పార్టీలు. అదే సాకును ఈరోజు నువ్వు ముందు పెట్టి మేము యూరియా ఎవరు ఇస్తే వాళ్లకు మద్దతు ఇస్తామంటే ఏమన్నా అర్థం ఉన్నదా? ఎవరి చేతిలో ఉంది యూరియా? ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం నుంచే వస్తుంది రాష్ట్రాలకు మేజర్గా. మరి అది అక్కడ ఇవ్వకుండా మీ ఎంపీలు కానీ మీరు కానీ అది మాట్లాడకుండా ఇవాళ రాష్ట్రం మీద దుమ్మెత్తిపోయడమే కాకుండా ముడిపెట్టడం, ఏమంటారు, ఎంటకక్కును కాలిగొట్టుకేదో ముడిపెట్టినట్టుగా ఈరోజు ఒక అవగాహన ఉన్నటువంటి మనుషులు ఈ రకంగా మాట్లాడతారా? ఇవాళ మీరు ఆ రోజు మరి హెలికాప్టర్లు వేసుకొని మేము థర్డ్ ఫ్రంట్ పెడతాం, ఈ ఫ్రంట్ పెడతామని మీరు ఆ రోజు తిరిగినారు. ఈరోజు అదే పార్టీలు అన్నీ కలిపి అభ్యర్థిని ముందు పెట్టడం జరిగింది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సూటిగా, సుత్తి లేకుండా, దాపరికం లేకుండా ఖచ్చితంగా మేము బీజేపీకి మద్దతు ఇస్తామనండి, సరిపోతుంది. అది వదిలిపెట్టి రకరకాల మాటలు, తర్వాత థర్డ్ గ్రేడ్ పార్టీ. నేను ఒకటే అడుగుతున్నా, నీ దృష్టిలో థర్డ్ గ్రేడ్ అంటే ఏంటిది, ఫస్ట్ గ్రేడ్ అంటే ఏంటిది పాలిటిక్స్లో? మీలాంటి డట్టి ఆలోచనలు మాకు లేవు, డట్టి బుద్ధులు మాకు లేవు.
మీ మీ కుటుంబం మీ చెల్లెని అన్నది నా ఫోన్లో ట్యాప్ చేసిరని అలాంటి ఆలోచనలు మా పార్టీలో లేవు, మా ప్రభుత్వంలో లేవు. కాబట్టి అక్కడ జవాబు చెప్పుకో. ఇది ఖచ్చితంగా ఇలాంటి డొంక తిరుగుడు మాటలు, ఇలాంటి తప్పుడు మాటలు, అహంకారపూరితమైనటువంటి మాటలు మానుకొని ఒక సిస్టమేటిక్గా సిస్టంలో ఉన్నాము, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించండి, మాట్లాడండి, మీ మానసిక స్థితిని బాగు చేసుకోండి అని నేను వారికి సూచన చేస్తున్నా. మేము ఎప్పుడూ ప్రతి సంవత్సరం తీస్తూ ఉన్నాం. వాస్తవానికి యుద్ధ ప్రాతిపదికన ఎక్కువ శానిటేషన్ సిబ్బందిని కూడా మన రాష్ట్రంలో సరిపోకుండా పక్క నుంచి కూడా తీసుకొచ్చి స్టార్ట్ చేస్తూ ఉంటాం. మేము లాస్ట్ టైం కూడా దాదాపుగా 5-10-15 రోజులు పడుతుంది. ఎందుకంటే జాతర అయిపోయిన తర్వాత తిరుగువారం జాతర అని ఉంటుంది మాకు. అప్పటిదాకా మళ్ళీ భక్తులు వస్తూనే ఉంటారు. సో ఎప్పటికప్పుడు ఆ క్లీనింగ్ అనేది ఖచ్చితంగా చేస్తాం, గత ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే ఆ చెత్తా చెదారంతో మా పబ్లిక్ విష జ్వరాల బారిన పడుతున్నారు, జ్వరాలు వస్తున్నాయి. అదేవిధంగా దోమలు, ఎక్కువ ఈగలు వస్తాయి. ఎందుకంటే బంగారం మనం బెల్లం ఎక్కువ అక్కడ ఉంటుంది కాబట్టి అది కూడా ఎప్పటికప్పుడు నీట్గా చేస్తూ ఉన్నాం. గతంలో పెద్దగా ఇబ్బందులు రాలేదు, కానీ ఇంకా బెటర్గా మీరు చూస్తారు. మేము ఒక యుద్ధ ప్రాతిపదికన మార్పులు చేర్పులు పనులు చేయాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీ సూచనలు, మీ దృష్టికి వచ్చినటువంటి నెగిటివ్ పాయింట్స్ కానీ లేదా ఇంకా సపోర్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది కానీ మీరు అది తెలియజేయండి, మేము తప్పకుండా సరిదిద్దుకుంటాం. మేమిద్దరము సమ్మక్క సార్లమ్మలాగా కలిసి ఉన్నాం. ఎవరో కుట్రదారులు, పిచ్చోళ్ళు, మా అంటే ఒకటి వాళ్ళ ఫ్యూడల్ మెంటాలిటీ, ఆడోళ్ళు కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు అనే భావన తీసుకొచ్చి దాన్ని ఎవరో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అట్లాంటి సబ్జెక్టు. కానీ నాకు కొంచెం చైతన్యం ఉంది, ఆమెకు కూడా కొంత చైతన్యం ఉంది. ఆడోళ్ళు కొట్లాడు పెట్టుకోరు, కలిసి ఉంటారు. అభివృద్ధిలో, పోరాటంలో ఆనాటి నుంచి మా తల్లుల స్ఫూర్తి నుంచి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. తను వాస్తవానికి జాతరకు ముందే నాకు కొంచెం వేరే బిజీ ఉంటుంది అక్క అని వాళ్ళ మనుమడి ఎంట్రుకలు తీయడానికి వచ్చి మేమిద్దరం కలిసి జాతర అంతా సమీక్ష చేసుకున్నాం. ముందే చెప్పింది. సరే సడన్గా మీలాంటి ఇట్లా కొన్ని వార్తలు వచ్చిన తర్వాత ఆమె రావాలని ప్రయత్నం చేసినా కూడా పాపం ఆమె బెడ్ మీద ఉండి కూడా ఒక వీడియో పెట్టింది. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను రాలేకపోతున్నాను. అసలు రానివ్వకపోవడం అనేది ఉండదు. మా జాతరకు ఎంత కీర్తి వస్తే, ఎంతమంది భక్తులు విశ్వాసం చురగొంటే ఆ తల్లుల యొక్క కీర్తి అంత గొప్పగా పోతుందని ఆలోచిస్తాం, బ్రాడ్గా థింక్ చేస్తాం. ఆమె మా మంత్రి, మా సోదరిమని, నేను అక్కడ అడ్డుకోవడానికి ఏముంది? కొన్ని పత్రికలు ప్రత్యేకంగా వరంగల్లో ప్రతిదాని కొట్లాట. ఇవాళ అక్కడ మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, నేను నిజామాబాద్ ఇన్ఛార్జి, ఆమె అంతకుముందు మెదక్ ఇన్ఛార్జి గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పోతాం, పార్టిసిపేట్ చేస్తాం. నేను నా జిల్లా ఉంది, నా నియోజకవర్గం ఉంది, నాకు ఇన్ఛార్జ్ ఉంది, అంతే తప్ప మా ఇద్దరి మధ్య మేము ఈ మధ్య కలిసి దిగిన ఫోటోలు పెట్టినా ఓర్వలేకపోతున్నారు. మేము ఏదో పని మీద ఉండి ఎటెటర్ పోయినా సహించలేదు. ఇట్లా ఉండకండి, ఆడవాళ్ళని కొద్దిగా కలవనియండి, ఎదగనియండి, బతకనియండి. ఒక దిక్కు ఆడబిడ్డల మీద కుట్రలు జరుగుతున్నాయి కుటుంబాలలోనే. ఆ కుట్రలు బలిగానియకండి, ఆడబిడ్డల్ని ఎదగనియండి. మేమందరం మంచిగా రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత బంధాలు అనుబంధాలు వేరు. సురేఖకు నాకు రాజకీయ కలయికనే, కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత విద్వేషాలు మధ్య లేవు. అక్క చెల్లెల్లాగా కలిసే పనిచేస్తున్నాం. కాబట్టి దయచేసి ఆడోళ్ళ మీద కొంచెం ఏదైనా లోటుపాట్లున్నా ముందుకు పోయేటట్టుగా మీ ఇంటోళ్ళను, మీ చెల్లెలను, మీ భార్యలను, మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయండి. మా నాయకత్వాన్ని అంగీకరించండి. భవిష్యత్తులో ఆడబిడ్డ ఇంట్లో సంతోషంగా ఉంటే మీరందరూ సంతోషంగా ఉంటారు. సమాజంలో కూడా ఆడవాళ్ళందరూ సంతోషంగా ఉంటే ప్రతి వ్యవస్థ బాగుంటుంది, బాగుపడుతుంది. ఇదే నా విజ్ఞప్తి. మా సమ్మక్క సార్లమ్మ స్ఫూర్తితోటి అందరం కలిసికట్టుగా జాతరను విజయవంతం చేసుకుందాం.